మనకి రాజస్థాన్లో ఒక ఇన్సిడెంట్ వెలుగులోకి వచ్చింది భయ్య. అదేంటో తెలుసా? ఒక చిన్న పిల్లాడు, అతని వయసు ఎంతో తెలుసా? కేవలం 5 సంవత్సరాలు భయ్య. 5 సంవత్సరాల పిల్లలు ఏం చేస్తారు? ఎప్పుడైనా రోడ్డు మీదకి వెళ్ళి ఊరక ఆడుకుందాం అని చెప్పేసి రోడ్డు మీదకి వెళ్తారు. మరి రోడ్డు మీదకి వెళ్తే ఏం జరిగిందో తెలుసా? ఎప్పుడైతే రోడ్డు మీదకి వెళ్ళాడో వెంటనే 4 కుక్కలు పరిగెత్తుకుంటూ వచ్చి తన మీద అటాక్ చేయడం జరిగింది. అటాక్ చేసి తనకి కింద పడేసి లాక్కెళ్తానికి ట్రై చేసినాయి. అంతలోకి వాళ్ళ మదర్ ఎవరైతే ఉంటారో తను వచ్చేసి మరి ఆ వీధి కుక్కలను తోలేసరికి అవి భయంతో పారిపోయినాయి. లేదు అంటే ఈ వీధి కుక్కల దాడిలో ఇంకొక ప్రాణం బలి అయిపోయేది. మరి ఈ ఒక్క ఇన్సిడెంటే కాదు, బెంగళూరులో కూడా ఇటువంటి ఇన్సిడెంటే. అది కూడా ఒక చిన్న పాప మీద భయ్య. ఆ చిన్న పాపకి వయసు అంతా తెలుసా? కేవలం 4 సంవత్సరాలు. 4 సంవత్సరాల చిన్న పాప మీద ఈ వీధి కుక్కలు దాడి చేసేసరికి తనకి ర్యాబీస్ వచ్చింది. సో ర్యాబీస్ రావడం వల్ల తను నిన్న చనిపోవడం జరిగిందనమాట. అంటే ఇటువంటి దారుణమైన ఇన్సిడెంట్లు, అంటే ఒక చిన్న పిల్లలకి మన సమాజంలో రక్షణ లేకుండా పోయింది వీధి కుక్కల వల్ల. సో అందుకని చెప్పేసి మన సుప్రీంకోర్టు ఏం చేసింది? అరే బాబు, వీటి వల్ల ప్రాణాలు కోల్పోతున్నాం, అందుకని చెప్పేసి వీటన్నిటిని జనావాసాలకు దూరంగా తీసుకెళ్ళంటారా అని చెప్పేసి అధికారులకు ఆదేశాలు ఇస్తే, ఇప్పుడు దానికి అగెనెస్ట్గా కొంతమంది డాగ్ లవర్స్ నిరసన చేపడుతూ ఉన్నారు. సో ఈ విధంగా చేయకూడదు, వాటి వల్ల ఏ ఇబ్బంది లేదని చెప్పేసి. సో మరి ఇంతకంటే దారుణమైన సిచ్యువేషన్ ఇంకోటి ఉండదని చెప్పాలి. సో మరి ఓవరాల్గా విన్నారు కదా, మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. సో మరి వాళ్ళ నిరసన ఏదైతే ఉందో సో దాని గురించి ఏమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేసేయండి.